పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. అభ్యుదయ రచయితల సంఘం అరసం నిర్వహించేటటువంటి అంతర్జాతీయ అంతర్జాల సదస్సు 237వ సదస్సుకి అందరికీ కూడా సాదరంగా స్వాగతం. ఈరోజు పాలపిట్ట సంపాదకులు గుడిపాటి గారి రచనలు అంశం సంవిధానం అనే అంశంపై కేపీ అశోక్ కుమార్ గారు ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి మన అరసం రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఉప్పల అప్పలరాజు గారు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా అప్పలరాజు గారిని కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, విశిష్ట విమర్శ పరిశోధనా గ్రంథాలు శీర్షికన ఈనాటి అంతర్జాల సదస్సులో పాలపిట్ట సంపాదకులు గుడిపాటి రచనలు ఇతివృత్తం సంవిధానం అంశంపై సాహిత్య విమర్శకులు కేపీ అశోక్ కుమార్ గారు ప్రసంగిస్తారు. వారి గురించి కేపీ అశోక్ కుమార్ గారు 1956లో జన్మించారు. వీరు ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ వరకు సికింద్రాబాద్లోని మచ్చబోలారంలో చదివి బీకామ్ సర్దార్ పటేల్ కాలేజీలో చేశారు. ఉస్మానియాలో ఆర్కియాలజీ, ఆంధ్ర సారస్వత పరిషత్తులో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదట 5 సంవత్సరాలు స్పెషల్ టీచర్గా పనిచేశారు. తర్వాత సాంకేతిక శాఖలో గ్రంథపాలకుడిగా ఎంపికై హైదరాబాద్లోని పాలిటెక్నిక్లలో 25 ఏళ్లు పనిచేసి 2014లో పదవీ విరమణ చేశారు. 2014 నుంచి 19 వరకు పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత కొంతకాలం తెలంగాణ సాహిత్య అకాడమీకి కన్సల్టెంట్గా, ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు సాహిత్యం, సినిమాలు అభిమాన వ్యాపకాలు. హాలీవుడ్ సినిమా కథావలోకనం, తెలుగులో మారుపేరు రచయితలు, కథావిష్కారం, తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం, అనగనగా ఒక సినిమా, తెలుగు సాహిత్యంలో బీసీ నవల అనే పుస్తకాలను వెలువరించారు. దళిత గీతాలు, 8వ అడుగు, జాంబ పురాణం, నోబెల్ కవిత్వం, కథ 2017, అంపశయ్య నవీన్ కథలు వివేచన, ముకుందరామారావు అభినందన సంచిక అనే 10 పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వందలాది వ్యాసాలు, 1000కి పైగా హాలీవుడ్ సమీక్షలు, దాదాపు 3000 పుస్తక సమీక్షలు చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ కథా సాహిత్యం మీద ప్రత్యేకంగా విమర్శనాత్మక వ్యాసాలు రాస్తున్నారు. అందులో భాగంగా తొలితరం తెలంగాణ కథకులు కథన రీతులు వెలువరించి ప్రస్తుతం మలితరం తెలంగాణ కథకులు కథన రీతులు తీసుకువస్తున్నారు. ఇది వీరి గురించి క్లుప్తంగా. అశోక్ కుమార్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు స్వాగతం. మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు విమర్శకుడిగా గుడిపాటి గురించి తెలుసుకోవడానికి మీరందరూ విచ్చేశారు. నిజానికి గుడిపాటి వెంకటేశ్వర్లు అనబడే గుడిపాటి అనగానే ఒక జర్నలిస్టు, ఒక సంపాదకుడు గుర్తుకొస్తారు. కానీ గుడిపాటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కవిత్వం రాస్తాడు. సహజాతం పేరిట ఆయన కవిత్వం పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు. బోలెడని కథలు రాశాడు. అవి సంపుటిగా రావాల్సిన అవసరం ఉంది. విమర్శకుడిగా విస్తృతంగా వ్యాసాలు రాసి ఉన్నారు. జర్నలిస్టుగా వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలతో పాటు సాహిత్యానికి సంబంధించి కూడా విస్తృతంగా వ్యాసాలను రాసి ఉన్నారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో జన్మించిన గుడిపాటి డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నాడు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివి గోల్డ్ మెడల్ సంపాదించారు. జర్నలిజం, ఎడ్యుకేషన్లలో డిగ్రీలను పూర్తి చేసుకున్నారు. జర్నలిజంపై మమకారం,
సాహిత్యంపై ఆసక్తి, చదువుకునే రోజుల్లోనే చైతన్యవాణి, ప్రజావాణి అనే లిఖిత పత్రికలకు నిర్వహించారు. డిగ్రీలో ఉండగా స్రవంతి సైక్లోస్టైల్ పత్రిక, పీజీ అనంతరం ఉజ్వల బుల్లెటిన్ నిర్వహణలో కీలక భాగస్వామిగా వ్యవహరించారు. పాలపిట్ట బుక్స్ ఎడిటర్గా దాదాపు 100కు పైగా పుస్తకాలను ఎడిట్ చేశారు. పాలపిట్ట మాసపత్రిక సంపాదకునిగా సాహిత్య జర్నలిజంలో కొత్త ఒరవడిని నెలకొల్పారు. రచనలకు సంబంధించి వస్తే సాహిత్యం, సాహిత్యేతర రచనలుగా మనం వాటిని విభజించుకోవచ్చు. సొంతంగా రాసిన వాటికన్నా వివిధ కలం పేర్లతో రాసినవే ఎక్కువగా ఉన్నాయి. వృత్తికి సంబంధించి లెక్చరర్ కాబోయి జర్నలిస్ట్ అయ్యారు. ఉస్మానియాలో చదువుకునే రోజుల్లో కొంతకాలం సాయంత్రపు దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం, పేజీ పూర్తి చేశాక నలుపు పక్షపత్రిక ఆరంభంలో కొన్ని నెలలు ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు లెక్చరర్గా ఉద్యోగం. అనంతరం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 1989లో చేరి పనిచేశారు. తర్వాత వార్తలో 1996లో పనిచేసినప్పటికీ సుదీర్ఘకాలం వార్త ఆదివారంకు ఎడిటర్గా ఉన్నారు. ఎడిటర్గా ఉండడంతోనే కాకుండా సండే మ్యాగజైన్లో వినూత్నమైన ఫీచర్స్ ప్రవేశపెట్టి ఒక కొత్త అధ్యాయానికి ఆయన తోడ్పాటును అందించారు. తర్వాత నవ తెలంగాణలో కూడా వారు పనిచేశారు. ప్రస్తుతం పాలపిట్ట పత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. గుడిపాటి రాసిన పుస్తకాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆయన ఇప్పటికీ 13 పుస్తకాలను వెలువరించారు. అందులో గ్లోబలైజేషన్ సాహిత్య దృక్పథం, గ్లోబలైజేషన్ మీద వచ్చిన మొట్టమొదటి పుస్తకం గుడిపాటిదే. గ్లోబలైజేషన్ దాటి ఆవిర్భావ వికాసాల గురించి చెబుతూ గ్లోబలైజేషన్ నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని విశ్లేషించడం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. తర్వాత ఫాయిదా అని తెలంగాణ వ్యాసాలన్నింటినీ ఫాయిదా పేరుతో తెలంగాణ పుస్తకంగా తీసుకొచ్చారు. ఇతివృత్తం, ఇప్పుడు మనం మాట్లాడబోయే ఇతివృత్తం 2003లో పబ్లిష్ అయింది. ఇది కథా విమర్శకు సంబంధించి. ఇది కాకుండా ప్రపంచ రచయితల పరిచయ వ్యాసాలను కిటికీ పేరుతో వెలువరించారు. కవిత్వ విమర్శను అభివ్యక్తి అనే పేరుతో ప్రచురించారు. ఒబామా విజయగాథ, అవిశ్రాంత పారిశ్రామికుడు, సాయిబాబా అనే 3 జీవిత చరిత్రలను రాశారు. ఒబామా మీద రాసిన జీవిత చరిత్ర భారతీయ భాషల్లో గుడిపాటి రాసిందే ప్రథమం అని చెప్పవచ్చు. తర్వాత పుట్ట బంగారం అని తెలంగాణ సాహిత్య వ్యాసాలు వచ్చాయి. కథాదీప్తి, కథాదీప్తి అని మళ్ళీ కథా విమర్శ వ్యాసాలు, కవితాదీప్తి అని కవిత్వ విమర్శ వ్యాసాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పటికీ 13 పుస్తకాలు వచ్చినప్పటికీ ఇంకా రావాల్సిన పుస్తకాలు డజన్ పైగానే ఉంటాయి. విస్తృతంగా వ్యాసాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఎడిట్ చేసుకోవాలి. ఆయన ఇతరేతర వ్యాపకాల్లో బిజీగా ఉండడం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల వరుసగా వేయలేకపోయారు. తర్వాత అవి వస్తాయి అని మనం ఆశిద్దాం. అయితే సంవిధానం గురించి మనం ముందు చెప్పుకుందాం. సంవిధానం అయితే ఒకటి చిన్న సార్, అందరినీ మ్యూట్ చేశారు, మీరు అన్మ్యూట్ ఒక్కసారి చేసుకోవాలి. అలా కాదు. సార్ అశోక్ కుమార్ గారు మీరు ఒకసారి ఇప్పుడు- unmute చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే వినిపిస్తుందా? ఓకే రైట్ సార్. రైట్ రైట్. గుడిపాటి గారి సంవిధానం ఇతివృత్తం మీద నాకు మాట్లాడమని టాపిక్ ఇచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతివృత్తం పుస్తకం నాకు దొరకలేదు. నా కలెక్షన్లోనే ఉంటుంది, కానీ అది ఇక్కడ మిస్ అయిపోయింది. దాని బదులుగా నేను కథాదీప్తి తీసుకున్నాను. ఇది 2 కూడా కథా విమర్శ వ్యాసాలే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదని నేను అనుకొని అది తీసుకోవాల్సి వచ్చింది. ముందు మనం సంవిధానం గురించి చెప్పుకుందాం. సంవిధానం, కథా విమర్శ వ్యాసాలు. అయితే ఇందులో ఈ వ్యాసాలన్నింటినీ ఒక 4 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి కథా వస్తుశిల్పాలకు సంబంధించిన వ్యాసాలు కొన్ని, ఆ తర్వాత వాదాలు ధోరణులకు సంబంధించిన వ్యాసాలు కొన్ని, ఆ తర్వాత ఒక కొత్త కథకులు అంటే అంత వెలుగులోకి రాని కథకుల పరిచయ వ్యాసాలు మరికొన్నింటితో ఇది ఉన్నది. అయితే ఈ కథా వస్తుశిల్పాలకు సంబంధించి ఆయన రాసిన వ్యాసాలలో ముఖ్యమైనవి కథా స్థలం,
స్థానీయత, వాస్తవికత. స్థానిక వాస్తవికతకు కథారూపం. తెలుగు కథకు 110 ఏళ్ళు. కథను ఎలా చదవాలి? చిన్న కథ, బహుళ వైరుధ్యాల చిత్రణ, కథనంలో మూస పద్ధతులు, వస్తు విస్తృతి, కథనంలో వైవిధ్యం, ప్రేమను విస్మరించిన తెలుగు కథ, తాత్విక స్ఫూర్తి, తెలుగు కథకు దీప్తిక, తెలుగు కథ భాష. ఇవన్నీ వస్తురీత్యా, శిల్పరీత్యా వాటిని విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. ఇవి కాకుండా స్త్రీవాదానికి సంబంధించి 3 వ్యాసాలు రాశారు. అందులో మహిళా చైతన్యంలో మలి అడుగులు పేరిట స్త్రీవాద రచయితుల పరిచయాలు, వాళ్ళ పుస్తకాల గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పిన వ్యాసం ఒకటి ఉంది. తర్వాత జీవితపు వెలుగుల నీడల ఆవిష్కరణ పేరుతో ముదిగంటి సుజాతారెడ్డి కథలను విశ్లేషించడం కనిపిస్తుంది. తర్వాత జలంధర కథల్లో మానసిక స్వేచ్ఛ పేరిట వారి కథలను విశ్లేషించడం కనిపిస్తుంది. ఇవి కాకుండా తెలంగాణ కథ భిన్న పార్శ్వాలు పేరిట తెలంగాణ కథ ఎన్ని రూపాలలో వస్తుంది, ఎట్లా దానిలో వైవిధ్యం ఉంది, అది చూపిస్తూ ఒక వ్యాసం ఉంది. తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన సంకలనం అంటూ తెలంగాణ కథలను పరిచయం చేయడం కనిపిస్తుంది. తర్వాత గ్లోబలైజేషన్ జీవన విధానం అని జాతశ్రీ కథల్లో కనిపించే గ్లోబలైజేషన్ తాలూకు పరిణామాలను విశ్లేషించడం ఆ వ్యాసంలో మనం చూడవచ్చు. రహమతుల్లా రాసిన బా కథల్లో ముస్లిం జీవన సందర్భం, తాత్విక సంవేదన అని చెప్పేసి అది రాసుకుంటూ వచ్చారు. ఇవి కాకుండా ఆయన కొంతమంది రచయితలను విశ్లేషిస్తూ వారు కొన్ని వ్యాసాలను రాశారు. అంటే ఈ చాలా మంది పేరున్న వాళ్ళ మీద, ప్రఖ్యాతుల మీద రాస్తారు, కానీ గుడిపాటి ఎన్నుకున్న శీర్షిక ఎట్లుందంటే చాలా బాగా కథలు రాసి ఉండి కూడా ఏమాత్రం గుర్తింపుకు నోచుకొని కథకులను వెలికి తీయడం, తర్వాత ఏ కథకుల లోపడిన వైవిధ్యభరితమైన ఇతివృత్తాలు కనిపించినా వాటి గురించి చెప్పాలని అనుకోవడం వల్ల వారి గురించి రాశారు. ఉదాహరణకి ఒమ్మి రమేష్ బాబు మంచులోయ అని కథల సంపుటి రాశారు. అనామకుడు, శీలమా అది ఏమి పేరుతో ఆయన కథల సంపుటి రాశారు. ఎన్నం ఉపేందర్, భూపాల్, కాసుల ప్రతాప్ రెడ్డి, వంశీకృష్ణ, దేనుకొండ శ్రీరామ్మూర్తి, రావు కృష్ణారావు, మధురాంతకం నరేంద్ర, బిపి కరుణాకర్, వీళ్ళ గురించి వారి రచనా రీతులను, వస్తు శిల్ప రీతులను విశ్లేషిస్తూ వారు వ్యాసాలను రాశారు. అయితే కథా సంకలనాలు, పత్రికల్లో వస్తున్న వందలాది కథలను చదవడం ఒక ఎత్తు, ఆయా కథల్లోని గుణదోషాలను చర్చించడం మరో ఎత్తు. తన వృత్తిలో, ప్రవృత్తిలో భాగంగా కథలను చదవడం, కథకులను ప్రోత్సహించే గుడిపాటి కథా విమర్శ, కథకు సంబంధించిన విస్తృతిని, వైవిధ్యాల్ని, పరిమితుల్ని, లోటుపాటుల్ని విస్తృతంగా చర్చించారు. సామాజిక చైతన్యాన్ని, సమాజంలో వస్తున్న మార్పులను రికార్డు చేయడంలో కథా ప్రక్రియ ఒక్కటే కొంతవరకు సఫలమైంది. ప్రపంచీకరణ నేపథ్యంలో 2000 సంవత్సరం తర్వాత తెలుగు సమాజ పరిణామాలని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయడానికి ప్రధాన వనరుగా కథా సాహిత్యం ఉపకరిస్తుంది. ఇంకోవైపు చూస్తే ఇవాల్టి తెలుగు కథకి కొన్ని పరిమితులున్నాయి, కొన్ని పరిధుల్ని అధిగమించలేని స్థితిలో ఉంది. దీనిని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు వస్తున్న కథల తీరుతెన్నుల్ని, వాటి పలు పార్శ్వాల్ని స్థూలంగానైనా అర్థం చేసుకోవాలి. అయితే ముందుగా కథని సృజనాత్మక ప్రక్రియగా, కళారూపంగా చూడాలి. కేవలం విషయ వివరణ, విశ్లేషణ ఒక్కటే కథ కాదని గుర్తించాలి. వస్తు ప్రాధాన్యం ఒక్కటే చాలన్న ధోరణి పెరుగుతున్నందున ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారు. సామాజిక అంశాల చిత్రణే కథగా పరిగణించడం వల్ల ఇతరేతర విషయాలకు సంబంధించిన కథలు రావడం లేదు. హృదయం మీద ముద్ర వేసి గుర్తుండిపోయే ప్రేమ కథలు అస్సలు రావడం లేదు. జీవితం మరీ ఇంత తడి లేకుండా ఉందా, లేక తెలుగు కథకుల్లో తడి లోపించిందా అనిపిస్తుంది. స్త్రీలు ప్రేమ కథలు రాశారా, స్త్రీవాదంలో తెలంగాణలో ప్రేమ కథలు ఉండవా అని ప్రశ్నించడం మనల్ని ఆలోచింపజేస్తుంది. గ్రామం లేదా పట్టణం పేరు చెప్పకుండానే కథ వ్రాయడం రివాజ్ అయింది. తెలుగు సాహిత్యంలో స్థానికత, స్థానీయ స్పృహ ప్రబలంగా ముందుకొచ్చాక కూడా ఈ ధోరణి ప్రబలంగా ఉంది. ఈ కథకు అవసరమైనప్పుడు ఊరి పేరు రాయాలి, సృజనాత్మకంగానైనా చెప్పాలి. అది ఆయా ప్రాంతాల వారు ఒక రచనని ఆత్మీయంగా స్వీకరించడానికి తోడ్పడుతుందంటారు. నిజమే, కానీ రచయిత ఒక ప్రాంతీయులనే దృష్టిలో పెట్టుకొని రాయడు కదా. మొదటి నుంచి మన రచయితలు వస్తుశిల్పాలకు ఇచ్చినంత ప్రాధాన్యం స్థలకాలాదులకు ఇవ్వలేదు. బహుశా
ఆ కథా ప్రాంతం తెలుగుదేశంలో ఏ ఊరైనా కావచ్చు. ఆ ఏ ధోరణి కూడా ఒక కారణం. అయితే ఇక్కడ ప్రవాసాంధ్రుల కథల్లో స్థలం ఖచ్చితంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పౌరాణిక చారిత్రక యాత్రా కథనాల్లో స్థలం చాలా ముఖ్యమైన అంశం. అయితే ఇక్కడ కథకు అవసరమైనప్పుడు ఊరు పేరు రాయాలన్న ముఖ్య అంశం కూడా చాలా మందికి తోచకపోవడం ఆశ్చర్యం అంటారు. ఇప్పుడు వచ్చే కథల్లో వస్తు వైవిధ్యం ఉన్న శిల్ప వైవిధ్యమే లోపించింది. వస్తువు కొత్తది ఎంచుకోగానే సరిపోదు. కథనం కూడా కొత్తగా ఉండాలనే స్పృహ రచయితకు ఉండాలి. ఇది కొరవడటం మూలంగా దిగ్భ్రమకు గురి చేసే కథన శిల్పం అరుదైపోయిందంటారు. వర్గాలకి, వాదాలకి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది కాకుండా ఇతివృత్తం ఏదైనా కథని కళాత్మకంగా చెప్పాడా లేదా అన్నదే కథల ఎంపికకు ప్రాతిపదిక కావాలంటూ కథావార్షిక 2005ను పరామర్శించడం బాగుంది. తెలంగాణ నుంచి కవిత్వమే కాదు కథ కూడా బలంగా వచ్చిందని చెప్పడానికి విశాలాంధ్ర వారు వెలువరించిన తెలంగాణ కథలు సంకలనం ఒక ఉదాహరణమని చెప్తారు. తెలంగాణ కథా వస్తువులో, కథన రీతుల్లో, భాషలో వస్తున్న మార్పులను విశ్లేషిస్తూ తెలంగాణ కథ భిన్న పార్శ్వాలను వివరించిన వ్యాసం ప్రామాణికంగా రూపుదిద్దుకుంది. ప్రాంతీయవాదం ముసుగులో పూర్తి మాండలికంలో వస్తున్న రచనలు ఎవరికీ అర్థం కాకుండా పోతున్నాయి. ఈ విషయమై కథ అంటే భాష ఒక్కటే కాదని, అది అనేక అంశాలతో ముడిపడిన ప్రక్రియ అని గమనించాలి. మాండలికంలోనైనా వ్యావహారికంలోనైనా కథ సహజత్వాన్ని, నిండుతనాన్ని ఇచ్చేలా ఉండాలి. కథకి భాష ఒక ఉపకరణమే కానీ అదే సర్వస్వం కాదని స్పష్టీకరిస్తారు. వస్తురీత్యా, శిల్పరీత్యా కథలను వైవిధ్యభరితంగా రాసే రచయిత్రులు ఎంతో మంది ఉన్నారు. అలా తన దృష్టికి వచ్చిన కథకులను, కథన రీతులను తెలియజేసే వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. 1950-60ల నుంచి నేటి వరకు స్త్రీల జీవితంలో, వారి ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పుల్ని అర్థం చేసుకోవడానికి అబ్బూరి ఛాయాదేవి గారి కథలు ఉపకరిస్తాయంటారు. అలాగే ముదిగంటి సుజాతారెడ్డి కథల్ని స్త్రీల కథలు, తెలంగాణ కథలు, గ్లోబలైజేషన్ కథలుగా విభజించి వాటిని విశ్లేషించడం కనిపిస్తుంది. సిద్ధాంతాలు, సూత్రాలు, సృజనశీలి అవగాహనను మరింత నిశితం చేయాలి. వారి రచనల ద్వారా పాఠకుడు తనలోకి తాను ప్రయాణించి తనను తాను తెలుసుకోవడానికి ఉపకరించాలి. జలంధర కథలు ఆ దిశగా పాఠకుని నడిపిస్తాయి. ఇతివృత్తం, శిల్పం, శైలి, నిర్మాణం, సంవిధానం ఒకదానికొకటి సమతూకంలో కలిసిపోయి పాఠకుణ్ణి విభ్రమకు లోని చేస్తూ కొత్త అనుభూతుల్ని అందించడంలో కథకునిగా ఒమ్మి రమేష్ బాబు సఫలమయ్యారంటారు. సుదీర్ఘ అనుభవం, సునిశ్చిత పరిశీలన, నిర్దిష్ట అధ్యయనంతో రాసే అరుదైన కథకుడు అనామకుడు. విభిన్న రకాల ఇతివృత్తాలతో కూడిన కథలను అనామకుడు రాశారు. వీరు వర్తమాన సమాజంలోని ఘర్షణల్ని చిత్రించడమే కాకుండా మానవ అస్తిత్వానికి సంబంధించిన అంశాల్ని ఆయన స్పృశించారు. దశాబ్ద కాలంగా విభిన్న వాదంలో వచ్చిన కవిత్వంలో తనదైన స్థానంలో నిలబడిన నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్నం ఉపేందర్ కథల ద్వారా వచన రచయితగా తన ప్రాంత జీవితాన్ని రికార్డు చేశారు. ఒకవైపు తెలంగాణ జీవితాన్ని, మరోవైపు గ్లోబల్ సందర్భంలో మానవ సంబంధాల తీరును వారి కథలు ప్రతిఫలిస్తాయంటారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతంలోని గ్రామీణ పట్టణ ప్రజల తీరుతెన్నుల్ని జాతశ్రీ కథలు ఆవిష్కరింపజేస్తాయి. ప్రగతి రథచక్రాల కింద నలిగిపోయే సామాన్యుల జీవితాల్ని వీరి కథల్లో చిత్రీకరించడం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. గతం, వర్తమానాల మధ్య అల్లుకున్న మానవ జీవనయానాన్ని చిత్రించడానికి దేనోకొండ శ్రీరామమూర్తి ప్రాధాన్యతనిచ్చారు. గంభీరమైన మాటల జోలికి వెళ్లకుండా స్థానిక వాస్తవికతలోంచి సామాజిక జీవితంలో వస్తున్న మార్పుల్ని రికార్డు చేశారు. ప్రాంతీయ నిర్దిష్టతలోంచి లోకం పోకడల్ని చిత్రించారు. ఇతివృత్తాల్లో వైవిధ్యంతో పాటు కథను రమ్యంగా చెప్పడంలోనూ నవ్యతను సూచించారు. హృదయానికి ఆత్మీయంగా అల్లుకుపోయే తెలుగు వాక్యం ఆయనది అంటారు. ఇక పిల్లల ప్రవర్తన, ఆలోచన, అంతరంగం ఏ తీరున ఉంటాయో, పెద్దల ప్రవర్తన, మాటలు వాళ్ళని ఏ దిశగా నడిపిస్తాయో భూపాల్ కథలు చదివితే తెలుస్తుంది.
తమ చిన్నప్పటి జ్ఞాపకాలలోకి వెళ్ళి పసితనం తాలూకు అనుభూతిని నెమరివేసేందుకు పెద్దలు కూడా ఈ కథలు చదవాలంటారు. వెలిసిపోతున్న ఆశయాలు, మారిపోయిన విలువలు, స్తబ్దమైపోయిన జీవితపు తాలూకు ఛాయలను చిత్రిస్తూ కాసుల ప్రతాపరెడ్డి కథలు అనేక ప్రశ్నల్ని సంధిస్తాయి. కొత్త వాదాలు, కొత్త ఆలోచనలు ఎన్ని వచ్చినా ఉద్యమ స్ఫూర్తిని అందించలేకపోయాయి. ఇవన్నీ ప్రతాపరెడ్డి కథల్లో కనిపిస్తాయి. కవిగా ఎంత సున్నిత స్వభావుడో, వచన రచయితగా అంత నిశిత పరిశీలకుడు వంశీకృష్ణ. లోకాన్ని, జీవితాన్ని తరిచి చూడడమే కాదు, మారుతున్న ఆర్థిక సంబంధాలను గమనించి అధ్యయనం చేశాడు. ఈ మేరకు అతని అవగాహన ఆయన కథల్లో వ్యక్తం కావడం గమనార్హం. పల్లెల్లో ఉన్న, పట్టణంలో ఉన్న సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు మన జీవితాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ మార్పుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయో రావు కృష్ణారావు కథలు చెప్తాయి. 30-40 ఏళ్ల కిందటి తెలుగువారి జీవితంలోని బహుళ పార్శ్వాల్ని, ఆనాటి మనుషుల ఆలోచన తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవడానికి బీపీ కరుణాకర్ కథలు ఉపకరిస్తాయి. రహమతుల్లా పరిచయం చేస్తున్న కథా ప్రపంచం అనేక వలయాలతో ముడిపడిన మనిషి బతుకులోని వైరుధ్యాలను తెలియజేస్తుంది. మతంలోని సానుకూల అంశాల్ని, పరిమితుల్ని పరిశీలిస్తూ, వ్యాఖ్యానిస్తూ లోకానికి దిశానిర్దేశం చేసే పని ఇతని కథల్లో కనిపిస్తుందంటారు. మధురాంతకం నరేంద్ర కథా ప్రయాణం వైవిధ్యభరితమైంది. సమాజంలో భిన్న స్థాయిల్లో ఉండే వైరుధ్యాల్ని నరేంద్ర కథలు ప్రబలంగా చిత్రించాయి. తాత్విక దృష్టితో మానవ స్వభావాన్ని, జీవితాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ప్రత్యేకించి కొన్ని కథలు రాశారు. ఏదో ఒక పాయింట్ చెప్పాలనే ధోరణి ఉన్న జీవిత వాస్తవికత పట్ల స్పృహను కల్పించే ప్రయత్నం నరేంద్ర కథల్లో ప్రధానాంశం. ఇలా ఆయా కథకుల ప్రత్యేకతల్ని చక్కగా పట్టుకోగలిగారు. కథను ఎలా చదవాలి అనేది ఎవరూ స్పృశించని ప్రత్యేక వ్యాసం. ఆంగ్లంలో కవిత్వాన్ని ఎలా చదవాలి, కథను ఎలా చదవాలి, నవలను ఎలా చదవాలి అని చెప్పి వచన ప్రక్రియలను ఎలా చదవాలో సూచిస్తూ విడిగా అనేక పుస్తకాలు వచ్చాయి. ఆ దిశగా తెలుగులో గుడిపాటి చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఆధునిక కథా సాహిత్య రచన ఆరంభమై 110 ఏళ్లు అయిందని అనేక ఆధారాలు లభిస్తుండగా తెలుగు కథకి ఇప్పుడే 100 ఏళ్ల ఉత్సవం జరపాలనుకోవడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నిస్తారు. కథా సాహిత్యానికి సంబంధించిన కొత్త అంశాలను వెలికి తీయడం, కథా విమర్శలోని అనేక అంశాలను చర్చకు పెట్టడం గుడిపాటి ప్రత్యేకత. సిద్ధాంతాల వెల్లువలో కొట్టుకుపోకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా విమర్శించడం ఆయన వ్యాసాల్లో కనిపిస్తుంది. సిద్ధాంత చర్చలోకి కూరుకుపోకుండా మిత్రసమ్మతంగా చెప్పడం ఆకట్టుకుంటుంది. అలాంటి నిర్మాణాత్మక విమర్శ కథా రచయితలకు మార్గనిర్దేశకం చేయడంతో పాటు పాఠకుల ఆలోచన పరిధిని పెంచడానికి కూడా తోడ్పడుతుందని చెప్పాలి. ఇక రెండవ పుస్తకం కథాదీప్తి. కథాదీప్తిలో ఉన్న వ్యాసాలను కూడా మనము విభజించుకోవాలంటే కథా విమర్శ వ్యాసాలన్నింటినీ ఒక దగ్గర చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆయన రాసిన వ్యాసాల్లో కథ జీవన దృక్పథం, కథకి క్లుప్తత ప్రధానం. నిజానికి చెప్పాలంటే ఆ శీర్షిక చూస్తేనే ఆ వ్యాసంలో ఏమున్నది, విమర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడు అన్న విషయం మనకు స్పష్టమవుతుంది. కథా భాష, కథా రచనలో ఆత్మవిశ్వాసం, కథా రచన సొంత ముద్ర, వెంటాడే కథలు ఎన్ని, తెలుగు కథల్లో కులం, కథ ప్రాంతీయ సంకలనాలు, ఏది మంచి కథ, కనిపించని పాత్ర కాలం, మౌఖిక కథ లిఖిత కథ, ఇతివృత్తంగా నాస్టాల్జియా, కథా సాహిత్య చరిత్ర నిర్మాణం పేరిట ఈ విమర్శ వ్యాసాలు వస్తురూపాన్ని, శిల్పాన్ని భాషాపరంగా విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు. ఇవి కాకుండా కొంతమంది రచయితల గురించి కూడా ఆయన విశ్లేషించడం కనిపిస్తుంది. ముఖ్యంగా వడలి రాధాకృష్ణ, సిఎస్ రాంబాబు, ఎల్ఆర్ స్వామి, మల్లిపురం జగదీష్, అర్నాద్, విద్వాన్ చొప్ప వీరభద్రప్ప, దూరవేటి, బుర్రా లక్ష్మీనారాయణ, అంజద్, గన్నవరపు నరసింహమూర్తి రాసిన కథలను విశ్లేషణ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. కథ జీవన దృక్పథం అన్నప్పుడు గుడిపాటి ఏమంటాడంటే, జీవితాన్ని ఉద్దీపింపజేసే లక్షణం కథకు ఉండాలి. అలాంటి కథలే గుర్తుండిపోతాయి, మనసుకు నిలిచిపోతాయి, హృదయ సంస్కారానికి తోడ్పడతాయి.
అంతిమంగా జీవితం పట్ల ఒక దృక్పథాన్ని ఇవ్వడానికి కథా సాహిత్యం దోహదం చేయాలి. తను రాస్తున్న ఈ కథలు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ మేరకు ఉపకరిస్తున్నాయో ప్రతి రచయిత తరచి చూసుకోవాలి. విమర్శకులు సైతం ఆ పని చేయాలి. కథల్లో సామాజిక పరమైన మార్పుల్ని ప్రతిఫలించడమే కాదు, ఆ ప్రతిఫలనాలు పాఠకునిలో ఎలాంటి సంచలనాలు కలిగిస్తాయో, ఏ విధమైన అనుభూతులకు, ఆలోచనలకు తావునిస్తాయో ఆలోచించాలి. అందుకే ఎంత విస్తారంగా రాస్తామనేదే ముఖ్యం కాదు, రాసిన కథా సాహిత్యం పాఠకునికి ఒక జీవన దృక్పథాన్ని అందించడంలో సాధించే సాఫల్యమే ప్రమాణం. మనుషుల్లో మానవీయ విలువల్ని ప్రోది చేయడంలో కథానిక నిర్వహించిన పాత్రను బట్టి కథల గొప్పతనాన్ని చెప్పుకోవాలి. 1980ల దాకా తెలుగునాట నవలా రచన, నవలల ప్రచురణ, నవల వాణిజ్య సరుకుగా ఉపయోగపడడం విరివిగా జరిగింది. ఆ కాలాన కథలు రాస్తున్న వారు ఉన్నప్పటికీ నవలకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. నవలతో పోలిస్తే కథలకు అంత ఆదరణ లేకుండింది. కానీ 1980ల చివరి నుంచే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నవల ప్రాభవం తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో చిన్న కథకు ప్రాధాన్యత లభించింది. దరిమిల కథా సంపుటాలు, సంకలనాలు ఎక్కువగా రావడం మొదలైంది. కాలక్రమాన కథానిక రచనలో వేగం పెరిగింది. వందల మంది కథలు రాస్తున్నారు. కథల ప్రచురణలకు అవకాశాలు విస్తరించాయి. కథల సంపుటాలు, సంకలనాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతాల పరంగా, జిల్లాల పరంగా, ఇతివృత్తాల పరంగా సంపుటాలు రావడం చూస్తున్నాం. కవిత్వం ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా కథలే ఎక్కువ మంది పాఠకులున్నారు. కథా రచయితలకే ప్రోత్సాహం కూడా మునుపెన్నడూ లేనంతగా ఉంది. వేలాది రూపాయల్ని బహుమతులుగా ఇస్తూ కథల పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీల నిర్వహణకు ఎన్ఆర్ఐలు సైతం స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామం అంతా కలగలిసి కథా రచన ఊపందుకోవడానికి తోడ్పడింది. అయితే వస్తున్న కథల్లో మేలిమి ఎంత? పాఠకుల్ని ప్రభావితం చేస్తున్న కథలెన్ని? జీవితం పట్ల ఒక దృక్పథాన్ని అందించడానికి ఈ కథా సాహిత్యం ఎంతవరకు ఉపకరిస్తుందన్నది, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి అంటున్నారు. కథకి క్లుప్తత ప్రధానమైన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారు ఒక వ్యాసంలో. ఆయన ఏమంటాడంటే, ఏదో ఒక సంఘటన లేదా అంశం మూలాధారంగా ఉండి రూపొందేది కథ. ఈ విషయాన్ని సుప్రసిద్ధ కథకులు, విమర్శకులు అనేక మార్లు వివిధ సందర్భాల్లో చెప్పి ఉన్నారు. కథా విమర్శలో కూడా ఇదే అంశం చర్చకు వస్తుంటుంది. పలు సంఘటనల్ని ఒకే కథలో కూర్చాలనుకోవడం వల్ల కథా సంవిధానం దెబ్బతింటుంది. ఒక సంఘటనకి మరో సంఘటనకి నడుమ ఎలాంటి సంబంధం లేనప్పుడు అన్వయ క్లిష్టత ఏర్పడి రసానుభూతి లోపిస్తుంది. కథ దీర్ఘమై అసందర్భ ప్రసంగాలతో, ప్రస్తావనలతో కలగా పొలగం అవుతుంది. ముఖ్యంగా తెలుగు కథా సాహిత్యంలో ఇటీవల ఏర్పడిన సమస్య ఇది. కొడవటిగంటి కుటుంబరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి, పోరంకి దక్షిణామూర్తి, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి వంటి విమర్శకులు, పరిశోధకులు ఒక సంఘటన కథకు కీలకంగా ఎలా ఉంటుందో, ఆ సంఘటన ఆధారంగా కథని ఎంత రసాత్మకంగా మలచగలని వీలున్నదో చెప్తారు. చాసో రాసిన ఎందుకు పారేస్తాను నాన్న, వాయులీనం వంటి కథలు ఇందుకు మంచి ఉదాహరణ. కేతు విశ్వనాథరెడ్డి రాసిన రెక్కలు కూడా ఒక సంఘటన ఆధారంగా రూపుదిద్దుకునే మంచి కథకు తార్కాణం. ఒకే ఒక్క సంఘటన చుట్టూరా అల్లుకొని నిర్మితం కావడం వల్ల కథలో క్లుప్తత సాధ్యమవుతుంది. పలు సంఘటనలు, అంశాలు మిళితమైతే క్లుప్తత లోపిస్తుందన్న విషయాన్ని ఆయన చెబుతూ వస్తారు. ఇక కథ భాషకు సంబంధించి వస్తే, భాషకు సంబంధించి మనకు ఖచ్చితమైన నిర్ధారణలు ఏమి లేకపోయినప్పటికీ మనము గ్రాంధికం, వ్యావహారికం, మాండలికం అని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు చేసుకుంటూ ఆ భాషలోనే చెప్పాలనుకునే సూత్రంతో మనం రాసుకుంటూ వస్తున్నాం. అయితే కథ వ్యవహారికంలో ఉన్నదా, మాండలికంలో ఉన్నదా అని మాట్లాడే ముందు అనేక అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. మనం మాట్లాడని, మన ఆలోచన పరిధిలోకి రాని భాషని చూసి కథను తక్కువగా అంచనా వేయకూడదు. కథలో ఇతివృత్తం, వాతావరణం, కాలం, కథనం, పాత్రల స్వభావం వంటి అంశాలన్నింటి ప్రాతిపదికగా ఆ కథ కళారూపంగా సఫలమైందా లేదా అన్నది నిర్ధారణకు రావాలి. ఈ క్రమంలోనే కథ వ్యక్తమయ్యే భాష గురించి ఆలోచించాలి.
కథకు ఉండాల్సిన నిండుదనం భాష వల్ల దెబ్బతినదు. అయితే కేవలం మాండలికంలో రాయడం వల్లనే కథా ప్రయోజనం నెరవేరదు. మాండలికంలో రాసినప్పటికీ కథాకథనంలో విఫలమైతే అది కథగా రాణించదు. పాఠకునికి ఎలాంటి అనుభూతిని అందించదని స్పష్టం చేస్తారు. ఇక కథకులలో లోపిస్తున్న ఆత్మవిశ్వాసం గురించి ఒక వ్యాసంలో చెప్తారన్న. అయితే కథకుడు ఎలా ఉండాలి అని ముందు చెప్తారు. నిరంతర తపనతో కొత్తదనం కోసం అన్వేషించే స్వభావం సృజనాత్మక రచయితకు ఉండాలి. విభిన్నత కోసం ప్రయత్నించాలి. తనదైన కంఠస్వరాన్ని సంతరించుకోవాలి. ఎవరు తొక్కని దారుల్లో ప్రయాణించాలన్న కోరిక బలీయంగా ఉండాలి. ఏం చెప్పాలన్నది కాదు, ఎలా చెప్పాలన్నది మరింత ముఖ్యమన్న స్పృహ అవసరం. అలాంటి గుణగణాలున్న రచయితలకు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అధ్యయనము ఉంటుంది. కథారచనను ఆషామాషి వ్యవహారంగా తలచబోరు. సాధన కోసం మరింతగా శ్రమిస్తారు. ఈ క్రమంలో నిరంతరమైన ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం ఉన్న రచయిత తన రచనకు తానే తీర్పరిగా ఉండాలి. అచ్చుకు పంపించే ముందు 1-4 సార్లు చదివి చూసుకోవాలి. తను రాసిన కథ పట్ల తనకే అనుమానంగా ఉంటే వారం రోజులాగి మరల చదవాలి. నెల రోజుల తర్వాత మరల చదవాలి. అప్పటికి సంతృప్తి చెందకపోతే మరికొన్నాళ్ళు ఆగాలి. 3 నెలలు కావచ్చు, 6 నెలలు ఆగవచ్చు. తిరిగి చదువుకోవాలి. రచయితగా కాదు, ఒక పాఠకునిగా చదవాలి. ఆ కథ తనకు సంపూర్ణంగా నచ్చాకనే అచ్చు కోసం పత్రికలకు పంపించాలి. కొంతమంది తమ కథల్ని కావాలంటే ఎడిట్ చేసుకోమని, తగ్గించమని, చేర్పులు మార్పులు చేయమని అడుగుతారు. తమ పట్ల తమకు ఆత్మవిశ్వాసం లేని ఫలితమే ఈ రచయితల దౌర్భాగ్యం. కానీ సాహిత్య రంగంలో నిజాయితీగా శ్రమించేవారు ఇలాంటి పద్ధతిని అనుసరించరు. అచ్చు కాకముందే తమ కథను చూపించి చేర్పులు మార్పులు చేయాలని కూడా ఎవరు అడగరు. ఒకవేళ స్నేహపూర్వకంగా చూపించినా తను రాసిన దానికే ఆయన కట్టుబడి ఉంటాడు. కానీ ఆత్మవిశ్వాసం లేని రచయితలే ఎవరో చెప్పారని కథను ఆశాంతంగా పేజీలు తగ్గిస్తారు, మార్చేస్తుంటారు. కొందరు పత్రికల్ని బట్టి, ఎడిటర్ల అభిరుచుల్ని బట్టి కథలు రాయాలనుకుంటారు. ఏ పత్రిక ఎలాంటి కథ అచ్చు వేస్తుందో గమనించి అందుకు అనుగుణంగా కథలు రాయాలనుకుంటారు. ఇది కూడా రచయితల బలహీనతే. సొంత అభిప్రాయాలు, సొంత నిర్ణయాలు లేని మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంటారు. రచయితగా ముందు తను అనుకున్నప్పుడు తను రాయాలనుకున్నదే రాయాలి, తను చెప్పాలనుకున్నదే చెప్పాలి. అచ్చు అనేది తర్వాత అంశం. పత్రికల ధోరణిని బట్టి రాయాలనుకోవడం అహేతుకం. తమ రచనల పట్ల తమకే నమ్మకం లేనప్పుడు, ఏదో రకంగా పేరు తెచ్చుకోవాలనే ఉబలాటం ఉన్నప్పుడే ఇలాంటి దొడ్డిదారులు వెతుకుతుంటారు. రచనను సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఎవరు ఇలాంటి గిమ్మికులకు తోడ్పడరు. కథకులు కూడా తమ సొంత ముద్ర ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక వ్యాసంలో చెప్తారు. అంటే తెలుగు సాహిత్యంలో కొన్ని వందల వ్యాసాలు వస్తున్నప్పటికీ, విభిన్న వాదాలకు దృక్పథాలకు చెందిన కథలు వస్తున్నప్పటికీ ఇందులో సొంత ముద్ర ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ప్రశ్నార్థకం. రచయిత పేరు చూడకుండానే ఒక కథని 10 లైన్లు చదవగానే ఇది ఫలానా రచయిత కథ అని పాఠకుడు గుర్తుపట్టగలగాలి. అలా జరగాలంటే కథకునికి సొంత ముద్ర ఉండాలి. సొంత ముద్ర ఏర్పడాలంటే తనదైన శైలి, శిల్పం, ఎత్తుగడ, ప్రారంభం ప్రత్యేకంగా కనిపించాలి. ఇప్పుడు రాస్తున్న అనేక మంది కథా రచయితల్లో ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న రచయితలు ఎంతమంది అన్నది ప్రశ్నార్థకం. ఎందుకంటే ఏం రాయాలన్నదే చాలా మందికి ప్రధానమైంది. ఎక్కువ మంది ఎలాంటి వస్తువును స్వీకరించాలన్న అంశంపైనే దృష్టి నిలుపుతున్నారు తప్ప ఎలా రాయాలి, ఎలా చెప్పాలనే దానిపై దృష్టి సారించడం లేదు. తెలంగాణ గురించి, గ్లోబలైజేషన్ గురించి, దళిత సమస్యల గురించి, బీసీల ఇక్కట్ల గురించి చెప్పాలని ఆలోచిస్తున్నారు తప్ప కథని మనసుకు ముద్రించుకుపోయే విధంగా చెప్పాలన్న తపన, ఉత్సుకత ఎక్కువ మందిలో కనిపించడం లేదు. ఈ కారణంగా వివిధ అంశాలపై కథలు వస్తున్నప్పటికే ఇలా చదివి అలా పక్కన పెట్టేయడం జరుగుతుంది. పాఠకుల్లో అవి ఎలాంటి కదలికలు తీసుకురావడం లేదు. వందల కథలు రాసిన అనుభవం ఉన్న వారి కథల్లో కూడా చెప్పుకోదగ్గ కథలు 10 కూడా ఉండడం లేదు. వారిదంటూ ఒక శైలి కనిపించదు. వారిదైన ముద్ర వారి కథల్లో చూడలేము. కథను ఎలా చెప్పాలన్న అంశంపై శ్రద్ధ ఉంటే ఈ పరిస్థితి ఉండదు. అలాంటి ముద్ర ఉన్నందునే రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథల్ని 10 లైన్లు చదవగానే గుర్తుపట్టేయచ్చు. అలాగే చలం, కొడవటిగంటి కుటుంబరావు,
పాలగుమి పద్మరాజు, వాకాటి పాండురంగారావు, ముళ్ళపూడి, పతంజలి, రంగనాయకమ్మ, ఆర్ వసుంధరాదేవి కథల్ని చదవగానే వారి శైలి ఏమిటో తెలిసిపోతుంది. నిజానికి శైలి శిల్పాల మీద అత్యంత శ్రద్ధ కనబరిచిన రచయిత బుచ్చిబాబు. వారి శైలి సంవిధానంలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వారిదైన ప్రత్యేకమైన భాషలోనే సౌందర్యం పాఠకుల్ని అబ్బురపరుస్తుంది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ కథలు, నడకలో, భాషలో, కథాకథనాల్లో అనేక విలక్షణతల్ని గమనించవచ్చు. అందుకే రచయితలకు సొంత ముద్ర ఉండాల్సిన అవసరం ఉంది అని మనకు ఈ ఉదాహరణల ద్వారా మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని శీలా వీర్రాజు గారు కూడా తన వ్యాసాల్లో నొక్కి చెప్పడం జరిగింది. ఇప్పుడు వస్తున్న వందలాది కథల్లో మనకు నచ్చిన కథలు, ఎప్పటికీ గుర్తుండిపోయే కథలు, వెంటాడే కథలు ఎన్ని ఉన్నాయని చెబితే ఆలోచించకుండా గుర్తున్న కథలు వెంటనే చెప్పాలంటే మనం తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? కథలోని ఒక పాత్రను, కథలోని ఒక సన్నివేశము, మొత్తంగా ఒక కథను మీ మానసిక ప్రపంచంలో ముద్ర వేసి ఉంటే తప్పకుండా ఆ కథ గుర్తుంటుంది. ఇప్పుడు చలం రాసిన ఓ పువ్వు పూసింది, చాసో రాసిన ఎందుకు పారేస్తాను నాన్న, బుచ్చిబాబు రాసిన నన్ను గురించిన కథ రాయవు మాదిరిగా కథలు గుర్తుండిపోవాలి. ఏదో ఒక సన్నివేశంలో గుర్తుకు రావాలి. ఏదో సందర్భంలో ఆ పాత్ర తాలూకు మాధుర్యం, విషాదానందాల సమ్మిశ్రితమైన అనుభూతి లోపలి ప్రపంచాల్ని తట్టి లేపాలి. ఇలాంటి కథలు ఈ ఇన్ని సంవత్సరాలలో ఎన్ని వచ్చాయన్నది అతిపెద్ద ప్రశ్న. అల్లం రాజయ్య రాసిన మధ్యవర్తులు, జాడ, వి చంద్రశేఖరరావు చిట్ట చివరి రేడియో నాటకం, ఈ విధంగా చెప్పుకోవాలంటే మనకు కొన్ని కథలు కనిపిస్తాయి. గొప్ప కథ అనేది భావజాలాలతో, వాదాలతో, ప్రాంతాలతో, ధోరణులతో ముడిపడి ఉండదు. 20 కథలు చెప్పాలనగానే తెలంగాణ నుంచి ఎన్ని, రాయలసీమ నుంచి ఎన్ని, దక్షిణాంధ్ర నుంచి ఎన్ని, ఉత్తరాంధ్ర నుంచి ఎన్ని అని లెక్కించడం అనవసరం. అట్లాగే స్త్రీవాదం, దళితవాదం, బీసీవాదం, మైనారిటీ వాదంకి సంబంధించి కథలు ఎన్ని వచ్చాయని లెక్కలేసుకోవడం, తూచడం ఆనవాయితీ. ఇట్లాంటి సాహిత్యేతర అంశాలతో పాఠకునికి సంబంధం లేదు. పాఠకుల అభిరుచిని, పాఠకుల మానసిక ప్రపంచాన్ని ఆకలింపు చేసుకొని వారు మాత్రమే ఇలాంటి లెక్కలు వేశారు. కథా సాహిత్యం అన్నది ఎవరి సొంత ఆస్తి కాదు. లెక్కలు వేయడానికో, వాటాలు పంచడానికో, అంతకన్నా ముఖ్యంగా పాఠక లోకానికి ఈ లెక్కలతో, అంచనాలతో, ప్రాతినిధ్యాలతో పని లేదు. ఒక కథ పాఠకుడికి నచ్చడం ముఖ్యం. పాఠకుల చేత చదివింపజేయడం ప్రధానం. పాఠకునికి ఆ కథ చెప్పే రచయిత జెండరు, కులం, ప్రాంతం, వర్గం, భావజాలం అన్నది తెలుసుకోవాల్సిన పని లేదు. నిజానికి పాఠకులు ఇలాంటి వివరాల జోలికి వెళ్ళరు. అయినప్పటికీ ప్రాతినిధ్యాల గురించి గొడవ సాహిత్య లోకంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంది. కథని అందంగా, కళాత్మకంగా మలచడం మీద కన్నా ఇతరేతర అంశాల మీద రచయిత దృష్టి మళ్ళడమే దీనికి ప్రధాన కారణమని చెబుతారు. కథ ప్రాంతీయ సంకలనాల లోపట ఒక ప్రాంతమే కాదు, ఒక ఊరు కేంద్రంగా కథా సంకలనాలు రావడం మొదలైంది. జిల్లాలకు సంబంధించి, ఉత్తరాంధ్రకు సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించిన కథా సంకలనాలు వచ్చాయి. రాయలసీమకు కూడా ప్రతి జిల్లాకు సంబంధించిన కథా సంకలనాలు వచ్చినాయి. తెలంగాణలో సగం జిల్లాలకు సంబంధించిన కథా సంకలనాలు, ఆ జిల్లాలో ఎన్ని కథలు వచ్చాయి, ఇంతమంది కథకులు మనకు ఒక జాబితాను అందజేస్తుంది. అట్లా కాకుండా ఇటీవల మధ్యకాలంలో ఒక ప్రాంతం, ఒక ఊరు కేంద్రంగా కథా సంకలనాలు రావడం ప్రారంభమైంది. ఇది ఒక మంచి పరిణామం. 2 ఏళ్ల కిందట చీరాలకు సంబంధించిన రచయితలు రాసిన కథలతో కథాపురి సంకలనం వచ్చింది. చీరాలలో పుట్టి పెరిగి చీరాలలో ఉంటున్న రచయితలు తీసుకొచ్చిన సంకలనం అది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంత జీవిత వాస్తవికతకు సంబంధించిన కథలు అందులో ఉన్నాయి. స్థానికత అనే భావం విస్తరించినందున విభిన్న జిల్లాల వారు, విభిన్న పట్టణాల వారు తమ ప్రాంతానికి సంబంధించిన సంకలనాలు తీసుకొని వస్తున్నారు. ఆ కోవలో వచ్చినదే కథా పార్వతీపురం అని చెప్పి కథా పార్వతీపురం యొక్క విశేషణాల గురించి చెబుతూ వస్తారు. ఏది మంచి కథ అనే వ్యాసంలో మంచి కథను విశ్లేషించిన విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. మంచి కథ, ఉత్తమ కథ, గొప్ప కథ అని చాలా తరచుగా రచయితలు, విమర్శకులు కథల గురించి ప్రస్తావిస్తుంటారు. వీటి మధ్యన తేడా ఏమిటన్నది ఇప్పటి వరకు
ఎవరు నిర్వచించిన దాఖలాలు లేవు. అలాగే ఏ ప్రమాణాల ఆధారంగా మంచి కథ, గొప్ప కథ, ఉత్తమ కథ అని నిర్ధారిస్తారు ఎవరు నిర్దిష్టంగా చెప్పిన దాఖలాలు లేవు. అందుకని ఎవరి మనసుకు తోచినట్టు వారు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. తాము ప్రచురించినవి ఉత్తమ కథలని చెప్పే పబ్లిషర్లు గాని, సంకలనకర్తలు గాని, ఉత్తమ కథలంటే ఏమిటో, వాటికి తమ ప్రమాణాలు ఏమిటో స్పష్టంగా చెప్పడం లేదు. నిజానికి ఈ 3 మాటల్ని ఒకే అర్థంలో వాడుతున్నారు. కాబట్టి వాటి విశేషణాలని పక్కకు పెట్టి వీరందరూ మాట్లాడుతున్నది కేవలం మంచి కథ గురించే అని అనుకోవాల్సి వస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు ఏది మంచి కథ, ఏది కాదు, ఎందుకో నిర్ధారించాలి. సామాజిక వాస్తవికతను ప్రతిబింబించేది మంచి కథ అన్నారు కొందరు. కేవలం వాస్తవికాల చిత్రీకరణే మంచి కథ ఎలా అవుతుందనేది ప్రశ్న. ఒక సమస్యను చర్చకు పెట్టడం, దానితో పాటు పరిష్కారం చూపడం కథా లక్షణం అని మరికొందరు అన్నారు. ఈ మాటల్ని బట్టి సమస్యల చిత్రీకరణ, పరిష్కారాల అన్వేషణ మంచి కథ లక్షణం అయితే, ఈ కోవకు చెందనిది చలం రాసిన ఓ పువ్వు పూసింది ఈ కథను మంచి కథగా ఎందుకు చెప్పుకుంటున్నామో ఆలోచించాలి. వారు చెప్పిన సిద్ధాంతాలు, వారు చెప్పిన నిర్వచనాల మేరకు లేకపోయినప్పటికీ కూడా చలం రాసిన ఓ పువ్వు పూసింది, బుచ్చిబాబు రాసిన నన్ను గురించి కథ రాయవు, పెద్దింటి అశోక్కుమార్ రాసిన మాయముంతి కథలు, గోపిని కరుణాకర్ రాసిన భారతం బొమ్మలు, కానుగ పూలు, బెజ్జారపు రవీందర్ నిత్య గాయాల నది, ఇవి మంచి కథలు. అల్లం శేషగిరి రాజు రాసిన వేట కథలు, జలంధర కథలు, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రాసినవన్నీ గొప్ప కథలుగా పేరు పొందాయి. వీటన్నిటిలో గొప్పతనం ఎట్లా ఉంది, అందులో ఈ వాద వివాదాలు ఏవి లేకపోయినా అవి గొప్ప కథలుగా ఎలా నిలిచాయో తెలుసుకోవాలంటే మనం ఆ కథలను చదవాల్సిందే అని చెప్పేసి చెబుతారు. మౌఖిక కథ, లిఖిత కథ. ఒకప్పుడు కథ మౌఖికంగా ఉండి భాష అందుబాటులోకి వచ్చిన తర్వాత లిఖిత రూపంలోకి వచ్చింది. అయితే మౌఖిక కథలు చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ అదే లిఖిత రూపంలో వచ్చినప్పుడు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. రేడియోలో కూడా కథలు చదివి వినిపిస్తుంటారు, కానీ దానికి ఈ లిఖిత కథ విస్తరించడానికి ఉన్న సంబంధాల గురించి చెప్తాడు. లిఖిత సంప్రదాయంలో ఒకే ఒక పాఠకుని దృష్టిలో ఉంచుకొని కథను రాస్తారు. కవితలానే కథని తనలో తాను చదువుకొని రససిద్ధిని పొందుతాడు పఠిత. అంతేగాక ఆధునిక కథ మానసిక కోణాలెన్నింటినో విశ్లేషిస్తుంది, ఆవిష్కరిస్తుంది. వాటిని చదివి వినిపించినప్పుడు సమూహంలో స్పందన ఉండదు, కానీ ఒకరే చదువుకున్నప్పుడు కలిగే రసానుభూతి భిన్నమైంది అని ఆధునిక కథ లోపట లిఖిత పూర్వకమైన కథలు ఎలా ఉన్నాయో చెబుతూ మౌఖిక ధోరణులు లిఖిత కథలోకి చొచ్చుకున్న విధానాన్ని విశ్లేషించడం లోపల గోపిని కరుణాకర్ కథలను ఒక ఉదాహరణలుగా తీసుకోవచ్చని చెప్తారు. ఇతివృత్తంగా నాస్టాల్జియా అనే ఒక వ్యాసం ఉంది. నాస్టాల్జియా ధోరణిలో ముందుగా కథలు విస్తృతంగా వచ్చాయి, ఆ తర్వాత నవలలు కూడా రావడం ప్రారంభమైంది. తమ చిన్నప్పటి రోజులు, ఆ రోజుల్లో తల్లిదండ్రులతో, గురువులతో, స్నేహితులతో, పరిసరాలతో తమకున్న సంబంధాల్ని, అప్పుడు గడిచిన కాలాన్ని తలిపోస్తూ కథలు రాస్తూ వచ్చారు చాలా మంది కథకులు. ఈ తలపోతలన్నీ ఒక నాస్టాల్జియా. ప్రతి ఒక్కరికి నాస్టాల్జియా ఉంటుంది. దానికి సాహిత్య రూపం ఇచ్చే అవకాశం ఉండదు, కానీ అది పాఠకుల ఆదరణకు నోచుకుంటుంది అని పచ్చనాగు సాక్షి ద్వారా నిరూపితమైంది. నాస్టాల్జియా అని ఒక ఇతివృత్తంగా ఎంచుకునే ధోరణి ఆ కథల తర్వాత వెంటనే మొదలు కాలే, దానికి చాలా కాలం పట్టింది. మొదట తనకు తెలిసిన జీవితాన్ని, తను గడిపిన జీవితాన్ని నామిని కథల్లో చిత్రించాడు. ఆ కథలకు లభించిన ఆదరణ చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తి ఆధారంగా ఆ తర్వాత కాలంలో చాలా కథలు వచ్చాయి. ఇందులో ఈ పరంపరలో భాగంగా బత్తుల ప్రసాద్ రాసిన సగిలేటి కథలు, జింబో వేములవాడ కథలు, గోపిని కరుణాకర్ దీపం చెప్పిన కథలు, తిరుపతి కొండ కథలు, పెద్దింటి అశోక్ కుమార్ మా ఊరి బాగోతులు, డాక్టర్ నక్కా విజయరామరాజు బట్టిప్రోలు కథలు, ఎలికట్టె శంకర్రావు పరిగెశేను కథలు వచ్చాయి. వీటి అందరికన్నా కాస్త ముందుగానే తెలిదేవర భానుమూర్తి అచ్చమైన మాండలికంలో నెమిలీక కథలు రాశారు. వంశీ రాసిన పసలపూడి కథల్లోనూ నాస్టాల్జియా ధోరణి మనకు కనిపిస్తుందని చెప్తారు. కథా సాహిత్య చరిత్ర నిర్మాణం గురించి కూడా ప్రస్తావిస్తారు. సాహిత్య అకాడమీ సదస్సులోనూ ప్రాంతాల వారీగా వాదాల పరంగా చర్చలు జరుగుతున్నాయి. కథా ప్రక్రియ మీద ఇప్పటికే అనేక సదస్సులు నిర్వహించారు. ఇవన్నీ వర్తమాన ధోరణుల విశ్లేషణకు, మన సమీప చరిత్ర
ప్రస్తావనలకే పరిమితమయ్యాయి. వీటికి ప్రయోజనం లేకపోలేదు కానీ తెలుగు కథా సాహిత్య చరిత్ర నిర్మాణం మరింత అవసరం. ఎందుకంటే వచన ప్రక్రియల్లో కథ ఒక్కటే బలీయంగా ఉంది. కథా సాహిత్యం ద్వారానే అనేక అంశాలు వెలుగు చూస్తున్నాయి. వీటిని అంచనా వేయడానికి, అర్థం చేసుకోవడానికి సైతం కథా సాహిత్య చరిత్రను ప్రామాణికంగా రూపొందించుకోవాలి. విభిన్న ప్రాంతాలలో కథా సాహిత్య పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కృషి తోడ్పడుతుంది. రచయితల్ని ఏ ఏ అంశాలు కదిలిస్తున్నాయో, ఏ ఏ అంశాలు సాహిత్య రూపం సంతరించుకుంటున్నాయో అంచనా వేయడానికి సాహిత్య చరిత్ర నిర్మాణం ఉపకరిస్తుంది. అందుకోసం సాహిత్య సృజనతో పాటు ఆ సృజన వికాసానికి అవసరమైన చరిత్ర నిర్మాణంపై శ్రద్ధ చూపాలి. ఆ దిశగా విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు, సాహిత్య అకాడమీ వంటి సంస్థలు చొరవ చూపాలని చెబుతూ వస్తారు. వీవి వస్తువు రీత్యా, శిల్పరీత్యా, భాషారీత్యా కథను విశ్లేషించిన వ్యాసాలు. ఇవి కాకుండా కొంతమంది రచయితలను తీసుకున్నారు. కొంతమంది రచయితలను తీసుకొని వారి గురించి కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఒక చిన్న టాపిక్ తీసుకొని దానికి అనుగుణంగా సమాచారాన్ని ఇవ్వడం కొన్ని వ్యాసాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి తెలుగు కథల్లో హాస్యం, అధిక్షేపం. నిజానికి మన తెలుగులో హాస్యం, అధిక్షేపానికి సంబంధించిన రచన చాలా తక్కువ. నవలలు కానివ్వండి, కథలు కానివ్వండి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించిన మనకు రావి శాస్త్రి, పతంజలి శాస్త్రి మాత్రమే కనిపిస్తారు. పూర్వకాలంలో ముక్కపాటి నరసింహ శాస్త్రి వాళ్ళంతా రాశారు. కానీ ఇటీవల కాలంలో ఈ హాస్యం, అధిక్షేపం రాసే వాళ్ళు కనిపించరు. చాలా భానుమతి కథల గురించి మనం గతంలో చెప్పుకున్నాము, ముళ్ళపూడి గురించి చెప్పుకున్నాం. కానీ ఈ మధ్య రాసే వాళ్ళ లోపట మృణాలిని, సతీష్ చందర్, తర్వాత పుత్తూరు విజయలక్ష్మి లాంటి చాలా అరుదైన వాళ్ళు మాత్రమే రాస్తున్నారు. ఈ కథల పోటీలు పెట్టినా కూడా మనకు సరైన హాస్య కథలు కూడా రావడం లేదని చెప్పాలి. తర్వాత కథల్లో శ్రీశ్రీ ప్రయోగాలు అని చెప్పేసి రాసిన వ్యాసం కూడా చాలా విలువైన వ్యాసం ఒకటి ఇందులో ఉంది. అప్పలనాయుడి కథల్లో వాతావరణ చిత్రణ ఎట్లా ఉందో చెబుతూ ఉన్న వ్యాసం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్న కథ అని, ఉత్తరాంధ్ర లోపల ఈ జిల్లాల పరంగా వచ్చిన కథా సంకలనాలు కాకుండా అక్కడ ఉన్న రచయితలు చేసిన కృషిని వివరిస్తూ వచ్చిన వ్యాసం మరొకటి కనిపిస్తుంది ఇందులో. ఇవన్నీ కాకుండా జయకాంతన్ మీద రాసిన ఒక వ్యాసం ఉంది. ఈ 2-3 ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా ఒక రచయితలుగా చాలా మంది గుర్తింపుకు నోచుకొని రచయితలను వీరు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయాణం చేశారు. ముఖ్యంగా వడలి రాధాకృష్ణ విస్తృతంగా కథలు రాస్తుంటారు. వారు ఇప్పటికీ ఒక 1/2 డజన్ పైగా కథా సంపుటాలు వేశారు. వారి గురించిన ఒక వ్యాసం మనకి ఇందులో కనిపిస్తుంది. సిఎస్ రాంబాబు పసిడి మనసులనే కథా సంపుటి రాశారు. ఎల్ఆర్ స్వామి అనువాదకుడిగా ప్రసిద్ధుడు. అనువాదకుడు అయినప్పటికీ కూడా తెలుగులో అలగా అలగా అనే పేరుతో ఒక కథా సంపుటి తీసుకొచ్చారు. వాటి వైశిష్ట్యం గురించి వివరించారు. మల్లిపురం జగదీశం అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన రచయిత. కొండ జాతుల గురించి, ముఖ్యంగా గిరిజనులకు సంబంధించిన సమస్యలు, వారి జీవితాలను వెలికి తీయడంలో ఈయన చాలా కృషి చేస్తున్నారు. వాటన్నింటిని కథా వస్తువులుగా చేసుకొని వీరు కథలు రాస్తున్నారు. వారిని పరిచయం చేశారు. అర్నాద్ ఒక సీనియర్ కథకుడు. అర్నాద్ విజయనగరంలో ఉంటారు. వీరు చీకటోళ్ళు నవలతో చాలా ప్రఖ్యాతి చెందినవారు. వీరు ఆ తర్వాత కొన్ని కథా సంపుటాలు వేసినప్పటికీ ఆపద్ధర్మం అనే కథల సంపుటి వీళ్ళు తీసుకొచ్చారు. ఆ ఆపద్ధర్మం కథా సంపుటిని విశ్లేషిస్తూ ఒక వ్యాసం ఇందులో ఉంది. విద్వాన్ చుప్ప వీరభద్రప్ప అనే బాలకథకుడు. బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన అతను నైతిక కథా దర్శనం పేరిట రాశాడు. అయితే నైతిక కథా దర్శనం అనే బాలకథలు ఎలా ఉన్నాయో, బాలకథ లక్షణాలు, బాలకథ సాహిత్యానికి వారు చేస్తున్న దోహదాన్ని గురించి వివరిస్తూ అది రాశారు. దూరవేటి అనే రచయిత ఉపాధ్యాయుడైన రచయిత ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన అనేక సంఘటనలతో రాసిన కథలను విశ్లేషిస్తూ రాసిన విధానం అది. బుర్రా లక్ష్మీనారాయణ అనే ఒక అరుదైన కథకుడు. ఈయన శైలి, ఆయన శిల్పం చాలా వినూత్నంగా ఉంటుంది. ఆయన వస్తువు కంటే ఎక్కువగా శిల్పానికి ప్రాధాన్యతనిస్తాడు. ఆ శిల్ప రీతిని, ఆయన కథల్లో వ్యక్తీకరించిన విధానాన్ని, ఆ కథలను మళ్లించిన తీరును చెబుతూ బుర్రా లక్ష్మీనారాయణ రాసిన కలచలనంకు రాసిన ముందు మాట ఇందులో ఉన్నది.
అంజద్ అనే ఒక రచయిత, ఆయన దుబాయ్లో ఉంటాడు. అతను తెలుగులో కథలు రాయడమే కాకుండా ఉర్దూలో నుండి ఆంగ్లంలో నుండి కథలను తెలుగులోకి అనువదిస్తుంటాడు. ఆయన రాసిన ఒక అనువాద సంపుటాన్ని వివరించడంతో పాటు తెలుగు కథలను కూడా విశ్లేషించడం మనకు ఇందులో కనిపిస్తుంది. అలాగే గన్నవరపు నరసింహమూర్తి రాసిన ఉడతా భక్తి కథల సంపుటాన్ని కూడా పరిచయం చేయడం మనకు ఇందులో కనిపిస్తుంది. ఇవి మన రాసిన కథా విమర్శ వ్యాసాలు. ప్రధానంగా ఆయన కథా విమర్శకుడు. విస్తృతంగా రాసిన కథా విమర్శ నుండి ఆయన ఇప్పటికి 4 పుస్తకాలు మాత్రమే వెలువరించారు. ఇంకా పుస్తకాలు వెలువరించిన అవసరం ఉంది. నిజానికి చెప్పాలంటే ఆయన ప్రత్యేకత ఏంటి, విమర్శకుడుగా ఆయన గొప్పతనం ఏమిటో గురించి మనం ఒక క్షణం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గుడిపాటి రాసిన విమర్శ వ్యాసాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే వారు ఒక సహృదయ విమర్శకుడని పాఠకులు గుర్తించగలుగుతారు. అనవసరంగా పొగడడం గాని తెగడడం గాని వారి విమర్శలో కనిపించదు. ఏవైనా లోటుపాట్లు కనిపించినా తగు సలహాలు సూచనలు ఇవ్వడంలో కాంతా సమ్మితంగా వారి విమర్శ కనిపిస్తుంది. విమర్శలో కూడా క్లుప్తత ఉండాలని కోరుకుంటారు. అందుకే వారి వ్యాసాలన్నీ 2-3 పేజీలకే పరిమితం అవుతాయి. 10-12 పేజీల వ్యాసాలు వెతికినా కనిపించవు. ఒకవేళ ఉన్నా అవి చాలా అరుదు. పత్రికా సంపాదకుడిగా అతనికున్న పరిమితుల దృష్ట్యా క్లుప్తత అలవాటు పడి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలోనే ఇతరులు రాసిన వ్యాసాలను కూడా ఎడిట్ చేసి ప్రచురించాల్సి వస్తే సారం చెడకుండా చక్కగా కుదించి వేసేవారు. ఏ వ్యాసం రాసినా పాత విషయాలనే ఒక కొత్త కోణంలో చెప్పడం గుడిపాటి ప్రత్యేకత. పాఠకులలో ఆలోచనలను రేకెత్తే విధంగా నూతన ప్రతిపాదనలు చేయడం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొత్త భావాలు, ఆలోచనలతో వారి విమర్శ వ్యాసాలు పాఠకులని కాదు, మేధావులను కూడా ఆలోచింపజేస్తాయి. గుడిపాటి విమర్శకుడుగానే కాదు, బోలెడు మంది విమర్శకులను తయారు చేశారు. ఒక దీపం మరెన్నో దీపాలను వెలిగించినట్లుగా ఆయన తయారు చేసిన విమర్శకుల్లో నేను ఉన్నాను. నారాయణ శర్మ, లక్ష్మణ చక్రవర్తి, ఏనుగు నరసింహారెడ్డి, రూప్ కుమార్ డబ్బికార్, బివిఎన్ స్వామి, గోపగాని రవీందర్ లాంటి వాళ్ళెందరో విమర్శకులుగా తయారయ్యారు వారిచ్చిన ప్రేరణ, ప్రోత్సాహం వల్ల. వాళ్ళు ఒక పత్రికలో రెగ్యులర్ గా సంపాదకుడుగా ఉండడం వల్ల, వాళ్ళ పత్రిక అవసరాల కోసం రచనలు కావాల్సి ఉండడం వల్ల వారు పాఠకులను, తర్వాత రెగ్యులర్ రీడర్స్ ను గుర్తించి వాళ్ళను రచయితలుగా తీర్చిదిద్దడం, ఆయన వల్ల ఎంతో మంది కవులు తయారయ్యారు, కథకులు తయారయ్యారు, విమర్శకులు తయారు. వీళ్ళందరినీ తయారు చేయడంలో ఆయన చూపిన చొరవ, ప్రోత్సాహం, ప్రేరణ వాళ్ళందరూ ఎప్పటికీ గుర్తించారు. ఇట్లాంటి గుడిపాటి విమర్శకుడిగా ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులు అరసం వారికి, ముఖ్యంగా మా ఆనంద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వ్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి అశోక్ కుమార్ గారు. చాలా వివరంగా సుమారు 100 మంది కథకుల గురించి, వాళ్ళ రచనల గురించి, గుడిపాటి గారి అభిప్రాయాలని చక్కగా వివరించారు. మిత్రులారా, ఇప్పటి వరకు గుడిపాటి గారి ఇతివృత్తం సంవిధానం అంశం మీద అశోక్ కుమార్ గారి ప్రసంగం విన్నారు. ఏమైనా ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి అశోక్ కుమార్ గారిని. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, మనకి టైం ఉంది, మాట్లాడుకోవచ్చు మనం. పోతన గారు సార్ వింటున్నా. చూడండి, కమ్యూనికేట్ చేయండి అందరికీ. యా సార్, ఎవరైనా ఇప్పుడు జరిగినటువంటి సంభాషణ మీద కానీ ఎటువంటి ఏ క్వైరీస్ కానీ లేకపోతే సందేహాలు కానీ, లేదంటే మీరు ఏదన్నా దానికి యాడ్ చేయాలనుకుంటే కూడా ఒక్కసారి ఒక 5 నిమిషాలు మనం ఒకసారి మాట్లాడండి. అశోక్ కుమార్ గారు, దీంట్లో కొంతమంది రచయితలు కూడా ఉన్నారు. నాకు తెలిసి దీంట్లో ఏనుగు నరసింహారెడ్డి గారు మంచి కథకులు, వారు కూడా ఉన్నారు. సో ఎవరైనా కానీ, పెద్దలు ఎవరైనా కానీ ఒకసారి రెస్పాండ్ అవ్వాలనుకుంటే ఒక్కసారి మాట్లాడితే, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటే ఇంకొంచెం ఈ సమావేశానికి ఫలప్రదమైనట్టు కూడా చక్కగా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. సార్ నమస్తే, నా పేరు మూరిచెట్టి గోవింద్. చెప్పండి. అశోక్ కుమార్ గారిని హైదరాబాద్ లో ఒకసారి కలిశాను. ఆయన మన చిత్తూరు జిల్లా రచయితల గురించి కూడా
ఈ సందర్భంగా ప్రస్తావించారు. చాలా మంచి ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైట్ రైట్ రైట్. ఇంకెవరైనా? సార్, నా పేరు రెడ్డప్ప రెడ్డి. సార్ నా నమస్కారం, పేరు చెప్పండి. రెడ్డి. నమస్తే సార్. చెప్పిన ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఉమ్, కథ వస్తువు విషయంలో ఉమ్, ఆర్థికం అనే అంశమే లేకుండా పోతా ఉంది సార్. నిజానికి మార్క్స్ రాసినా ఎవరు రాసినా ఆర్థిక అంశాలని మూల వస్తువుగా తీసుకుని మిగతా అంశాలన్నిటినీ వాటికి అదనపు రంగుకో రుచి కోసమే వాడారు తప్ప ఏ ప్రాంతంలో మీరు రష్యన్ కథానికలు తీసుకున్నా ఇతర దేశాల కథానికలు తీసుకున్నా ముందు ఆర్థిక అంశాలను ప్రస్తావించి దాని చుట్టూ కథ అల్లారు, దాని చుట్టూ రంగులేశారు, వాళ్ళు రంగులు అల్లారు. మనమేమిటంటే ఆర్థిక అంశాలను వదిలేసి, ఇంతగా ఈ దేశాన్ని పీడిస్తున్న ఆర్థిక అంశాలను వదిలేసి మిగతా అన్ని అంశాలను మనం ఆర్థిక అంశాలుగా, మిగతా అన్ని అంశాలను మనం కథల్లో సబ్జెక్టుగా వస్తువుగా వాడుతున్నాం సార్. ఈ అంశం గురించి మరి అశోక్ కుమార్ గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అశోక్ కుమార్ గారు. ఆర్థికాంశాల గురించి గతంలో మనకున్న పరిమితుల నుండే ఒక బీదవాడు మరింత బీదవాడు కావడం, ఒక ధనవంతుడు మరింత ధనవంతుడు కావడం, అట్లాంటి ధోరణులతో వచ్చిన కథలు మనకు కనిపిస్తాయి. కానీ ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మనలో పెరుగుతున్న వస్తు వినిమయ సంస్కృతి, డబ్బు సంపాదన మార్గం, వీటన్నింటిని వెతుక్కుంటూ మనిషి ఎలా పతనమవుతుండో చిత్రీకరిస్తూ ఆడపు లక్ష్మీపతి కొన్ని అద్భుతమైన కథలు రాశారు. ఆ కథలు రాస్తే మనం చాలా ఆశ్చర్యపోతాము. నిజంగా మన నేటి జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను, ఈ ప్రపంచీకరణ ప్రభావం ఎన్ని రకాలుగా మన మీద దాడి చేస్తుందో వాటన్నిటిని చాలా ప్రతిభావంతంగా చిత్రించారు. కొన్ని బి చంద్రశేఖరరావు గారి కథల్లో కూడా మనకు కనిపిస్తాయి. అంటే ఈ దృక్పథం అన్నది చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు రెడ్డప్పరెడ్డి గారే ద గ్రేట్ డిక్లైన్ పేరుతో రాసిన కథల్లో అన్ని వారు చెప్పిన అంశానికి సంబంధించిన కథలతోనే వాళ్ళు కథలు రాశారు. అయితే ఇప్పుడు ఈ దృష్టి ఈ కథకులకు ఉండాలి. అంటే కథకులు తమ అనుభవం నుంచే కథలు రాస్తారు కాబట్టి వాళ్ళు ఆర్థికంగా మోసపోయినప్పుడే వాటిని టాపిక్ గా తీసుకొని రాస్తారేమో అని అనుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా కూడా అడపదడప కథలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉద్ధృతంగా రాకపోయినా కూడా ప్రపంచీకరణ దుష్పరిమాణాల లోపల ఆర్థికాంశం కూడా ఒక భాగమే. వాటన్నిటిని చిత్రీకరిస్తూ చాలా తక్కువ వస్తున్నాయి. నేను చెప్పింది నిజమే, చాలా తక్కువ వస్తున్నాయి. అవి రావాల్సిన అవసరం ఉందని నేను కూడా అనుకుంటున్నాను. అవి వస్తాయని మనం ఎదురు చూడక తప్పదు. థ్యాంక్ యూ సార్. మిత్రులారా, ఎవరైనా అడగాలంటే అడగండి, లేదా సమాప్తి చేసేయండి. పోతన గారు. సార్ ఒక్క నిమిషము. కేపీ అశోక్ కుమార్ గారి ప్రసంగం విన్నాను. నేను అడిగేదేం లేదు కానీ చాలా సమగ్రంగా, అంటే ఆ రెండు పుస్తకాల గురించి చాలా సమగ్రంగా విశ్లేషించారు. తర్వాత వారి అబ్జర్వేషన్స్, కేపీ అశోక్ కుమార్ గారి అబ్జర్వేషన్స్ కూడా చివరిలో చెప్పిన 4-5 అబ్జర్వేషన్స్ చాలా బాగున్నాయి. అయితే కథకుడు ఏం రాశాడు అనే దాన్ని బట్టి మాత్రమే గుడిపాటి విమర్శ చేశారు కానీ కథలో లేని ఆర్థిక అంశాలని విమర్శకుడు పట్టించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఎక్కడైనా 1-2 సందర్భాల్లో రేఖామాత్రంగా ఇన్ని కథలు, ఈ పుస్తకం మొత్తం కథల్లో కేవలం మానవ సంబంధాల పేరిట ఆర్థిక అంశాలను విస్మరించారు అని చెబితే చెప్పగలరేమో కానీ ఆర్థిక అంశాలని చర్చ పెట్టడానికి తను ఎంచుకున్న కథల్లో స్కోప్ దొరకలేదు అని ఇప్పుడు ఇందాక రెడ్డపరెడ్డి సార్ చెప్పింది కరెక్టే. పోతన గారు హ్యాంగ్ అవుతుంది చూడండి. లేదు లేదు సార్, అది సిగ్నల్ డ్రాప్ అయినట్టుంది సార్. అక్కడే సిగ్నల్ డ్రాప్ అయిందా? ఓకే, సరే. రచయిత దృక్పథాన్ని కూడా, రచయిత రాసే పద్ధతిని, రచయిత ఉన్నటువంటి లిమిటేషన్స్ ని కూడా కొన్ని చెప్పారు. పత్రికల్లో రాయడం వల్ల 2.5-3 పేజీలకు మించి రాస్తే ఎక్కడ ప్రచురణకు సమస్య ఉంటుంది అని ఒక మంచి ప్రసంగం వినిపించారు సార్. అరసం వారికి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. పోతన గారు సమాప్తి చేసేస్తారా? 1 అవర్ అయింది కరెక్ట్ గా. అలాగే సార్, అలాగే.
అందరికీ ఒక మంచి ప్రసంగాన్ని ఈరోజు వినే అవకాశం కల్పించినటువంటి కేపీ అశోక్ కుమార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత ద్విగుణీకృతం చేసినటువంటి రెడ్డి గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సభని ఇంత చక్కగా నడిపించినటువంటి అరసం కార్యదర్శి ఉప్పల అప్పలరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే వారం టాపిక్ని తర్వాత ఈ కార్యక్రమ వివరాలని తర్వాత తెలియజేస్తామని చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.